వైఎస్ రాజారెడ్డిని ఏదో గొప్ప మహాత్ముడిగా చిత్రీకరించే ప్రయత్నాలు మానుకోవాలని రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు పేర్ల పార్థసారథి రెడ్డి జగన్కు సూచించారు. రాజారెడ్డి మనుషులు తన వాళ్లను చంపారని, దానికి ప్రతీకారంగా తన వాళ్లు ఆయనను చంపారని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి తన అర్ధబలంపై దెబ్బ కొట్టారని, కుటుంబ సభ్యులు అనుచర వర్గాన్ని ఎన్నో చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. గతంలో తనపై జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్నది వైఎస్ కుటుంబమేనని చెప్పారు. దంతులూరి కృష్ణతో సూట్ కేస్ బాంబు ప్రయోగించారని ఆరోపించారు. ఇన్ని చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారా అని ప్రశ్నించారు. ఏదో మర్డర్ చేసినట్టు, మేము ఏదో ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగేదానికి ఆయన దయ మా పైన ఉండి మమ్మల్ని వదిలేసినట్లు పోజు కొడుతున్నాడు. ఆయన ఏదో పెద్ద శాంతి కాముకుని మాదిరి. ఆ కుటుంబం చరిత్రే రక్త చరిత్ర. వారి తాత రాయారెడ్డి నుంచి, రాజశేఖర రెడ్డి నుంచి, జగన్ నుంచి వారు చేసినటువంటి హత్యాకాండలు, దమనకాండలు అన్నీ ఇన్ని కాదు. 1996లో నా పైన హత్యాయత్నం జరిగింది. దాంట్లో రాయారెడ్డి మొట్టమొదటి ముద్దాయి. నేను అప్పుడు వకీలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. కడప జిల్లాలో మా వకీలంతా కూడా కోర్టులను బహిష్కరించినారు. ఆయనకు బెయిల్ వేసేందుకు కడప నుంచి ఏ అడ్వకేట్ కూడా ముందుకు రానప్పుడు ఆయన హైకోర్టుకు పోయి బెయిల్ తీసుకొని రావడం జరిగింది. అది కండిషన్ బెయిల్. జగన్ పెళ్లికి కూడా వైఎస్ రాయారెడ్డి కండిషన్ బెయిల్ తో పెళ్లికి హాజరై మళ్ళా హైదరాబాద్ కు పోవడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు రాయారెడ్డి మర్డర్ తో పాటు మా తమ్ముడు పేర్ల ఉమామహేశ్వరరెడ్డిని కూడా ఈసీ యంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి నాయకత్వంలో హత్య చేయడం జరిగింది. వారు కూడా మా తమ్ముని కేసులో ముద్దాయిలుగా ఉన్నారు. వారి తండ్రి హయాములో జరిగినటువంటి రౌడీ షీటరు వారి తాత, అది అందరికీ తెలుసు. పులివెందుల నియోజకవర్గం పాత తరానికంతా కూడా ఏ పండగ వచ్చినా పబ్బ వచ్చినా పులివెందులలో ఖచ్చితంగా పులివెందుల పోలీసులు ఆయన కస్టడీలోకి తీసుకొని రిమాండ్లో పెట్టేవారు. ఆ కార్యక్రమం అయిపోయే వరకు 1962, 62, 63 ప్రాంతంలో ఎరుకల కులానికి చెందినటువంటి ఊసయ్య హత్య కేసు నుంచి 1964లో ముస్లిం బరియర్ గ్రౌండ్ ను ఆక్యుపై చేసి వాళ్ళ ఇంటి నిర్మాణాలన్నీ కూడా కట్టడం జరిగింది. ఆ కేసు కూడా ఓఎస్ నెంబర్ మొన్నటి వరకు కోర్టులో ఉన్నది. రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అవన్నీ కూడా ఆ కేసులన్నీ విత్డ్రాయల్ చేయడం జరిగింది. ఇట్లా పోతే కోడూరుకు పోతే బత్యాల చెంగలరాయని వర్గీయులను 18 మందిని చంపినటువంటి చరిత్ర ఉంది. ఇట్లా దారుణమైనటువంటి నరమేధాన్ని సృష్టించడం జరిగింది. నా అటెంప్టే కాకుండా పరిటాల రవి హత్య కేసులో కూడా రాజశేఖర రెడ్డికి, జగన్ కు స్వయంగా పాత్ర ఉంది. నిజంగా అయితే వారిద్దరినే మొదటి 2 ముద్దాయిలుగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇట 1 కాదు 2 కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల తాలిబొట్లు తెగేటందుకు, ఆడవాళ్లు కన్నీటి ప్రవాహంలో మునిగిపోయేటందుకు కారణం వీరు. ఆ ఆడవాళ్ల శోక సముద్రంలో మునిగిపోయే వీరందరికీ ఒకరి తర్వాత ఒకరు అంతరించడం జరిగింది. కొత్త తరానికి ఇవన్నీ తెలియవు కాబట్టి తన కుటుంబం బాధలకు గురింది బాధితులమని తండ్రిని తాతను కోల్పోయానని చెప్పి సానుభూతి పొందేటందుకు కపట నాటకం ఈ రోజు ఆడుతా ఉన్నాడు.